300 చెట్ల కోసం ఒక చిప్కో ఉద్యమం మొదలైంది. అదే ఉత్తరప్రదేశ్ అంటే ప్రజెంట్ ఉత్తరాఖండ్లోని గోపేశ్వరం దగ్గర 1973లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 300 చెట్లను కొట్టడానికి సైమన్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది. ఆ గ్రామం వారు ఎలా అయినా సరే చెట్లను కాపాడుకోవాలని ప్రతి చెట్టుకు ఒక వ్యక్తి హగ్ చేసుకొని అవసరమైతే మా ప్రాణాన్ని తీసుకొని కానీ ఈ చెట్టును నరకకండి అని ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. కేవలం ఈ దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ చిప్కో ఉద్యమం అనేది పేరుగాంచింది. మరి ఇప్పుడు ఈ చిప్కో ఉద్యమం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మన దేశంలోనే మన రాష్ట్రంలోని హైదరాబాద్ దగ్గర 1,93,000 చెట్లని నరకబోతున్నారు. మరి ఇంతగానం చెట్లను నరకడానికి కారణం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, లెట్స్ గో స్టార్టెడ్. హైదరాబాద్ పక్కన ఉన్న వికారాబాద్ జిల్లాలోని దామగూడము ఫారెస్ట్ గురించి తెలుసుకుందాం. ఈ దామగుండంలో చాలా దట్టమైన అడవి అనేది ఉంటుంది. ఈ అడవిలో రామలింగేశ్వర ఆలయం అనేది ఉంది. ఇది 500-600 సంవత్సరాల పురాతనమైన ఆలయం. ఇక్కడ శివుడు కొలువై ఉంటాడు. ఈ రామలింగేశ్వర ఆలయంలో వేసవిలో చాలా పెద్ద జాతర అనేది జరుగుతుంది. ఇక్కడ జాతరకు చుట్టుపక్కల వాళ్ళే కాదు, హైదరాబాద్ నుంచి కూడా తండోపతండాలుగా జనాలు అనేది విచ్చేస్తుంటారు. ఈ ఆలయానికి చుట్టూరా కోనేరు అనేది ఉంటుంది. ఆ కోనేరులో ఎప్పుడు కూడా వాటర్ అనేది నిండుగానే ఉంటుంది. ఈ వాటర్ ఇలా నిండుకున్న కారణము చుట్టుపక్కల ఉన్న ఈ అడవియే. మరి మనం ఈ ఆలయం గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ ఆలయానికి 2008 వరకు ఈ రామలింగేశ్వర ఆలయంకు 2,713 ఎకరాల సొంత భూమి అంటే ఇది ఎండోమెంట్ భూమి ఉండడం జరిగింది. కానీ 2008 తర్వాత ఈ భూమిని ఫారెస్ట్ వాళ్లకు అప్పగించారు. అప్పటి వరకు ఆ ఫారెస్ట్ వాళ్ళకు ఉన్న భూమి మాత్రం కేవలం 167 ఎకరాలే. ఆ 167 ఎకరాలకు ఈ 2,713 ఎకరాలు జోడించి 2009లో రామలింగేశ్వరం ఆలయం యొక్క మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు 2,900 ఎకరాలు ఈ టోటల్ భూమి కూడా ఫారెస్ట్ వాళ్ళకు అప్పగించడం జరిగింది. ఇప్పుడు రామలింగేశ్వర ఆలయంకు ఎంత భూమి ఉందంటే 0 అని చెప్పచ్చు. ఎందుకంటే ఆ గుడి కూడా ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కే వెళ్ళిపోవడం జరిగింది. అమ్మ దేవన్ భూమి మాత్రం కాదు, ఈ భక్తులు స్నానం చేసిన కొన్ని వందల సంవత్సరాలు ఆరాధిస్తున్న లక్షల మంది ఆరాధ్య స్థానమైన ఈ దేవాలయం గుండం గుడి టు Z దేవన్ పేరు మీద లేదు. ముక్కుతున్న విగ్రహం కూడా ఫారెస్ట్ లీగ్ రాసి కూర్చుంటుంది. సరే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్కి చెందుతుంది కాబట్టి ఓకే అనుకోవచ్చు. బట్ ఆ ఫారెస్ట్ యొక్క డిపార్ట్మెంట్ యొక్క 2,900 ఎకరాల్ని నేవీ రేడర్ కేంద్రంకు అప్పగించడం జరిగింది. అంటే ఇప్పుడు 2,900 ఎకరాల్లో నేవీ రాడర్ కేంద్రం అనేది ఏర్పాటు కావడం జరుగుతుంది. దీన్ని రీసెంట్గా మొన్న మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఆ నేవీ రాడర్ కేంద్రానికి అప్పగించడం జరిగింది. ఈ రాడర్ కేంద్రానికి అప్పచెప్పడం వల్ల అక్కడ ఉన్న సుమారు 1,93,000 చెట్లు అనేది కొట్టేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రాడర్ ఏర్పడడానికి మనకు 2,900 ఎకరాల భూమి అవసరం. ఇప్పుడు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ అడవిని మొత్తం మేము కొట్టేయడం లేదు, ఓన్లీ 48% మాత్రమే మేము అడవిని కొట్టేయడం జరుగుతుంది, ఈ 52% అడవి అలాగే ఉంటుందని చెప్తున్నారు. బట్ ఏంటిదంటే ఇక్కడ దానికి బదులు ఒక 15 లక్షల చెట్లని మేము వికారాబాద్ రంగారెడ్డి మధ్యలో మేము ఇంకా చెట్లను పెంచాలని అనుకుంటున్నాం. అంటే కొట్టేసిన ఈ యొక్క 1,93,000 చెట్లకు బదులుగా ఇప్పుడు మేము ఒక 15 లక్షల చెట్లు నాటాలనుకుంటున్నాం వికారాబాద్ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు చెప్పడం జరుగుతుంది. మరి అసలు ఈ రాడర్ కేంద్రం ఏం చేస్తుందంటే ఇది నావీ భద్రకు సంబంధించి సిగ్నల్స్ని తీసుకునే రాడర్. ఇది ఇంతకుముందు కూడా మన దేశంలో తిరువన్నావల్ అనే ప్రాంతంలో కట్టబొమ్మన్ అనే రాడర్ అనేది ఏర్పడేయడం జరిగింది. ఇది 1990లో ఏర్పడేశారు. ఇది లో ఫ్రీక్వెన్సీ రాడర్. కానీ ఇప్పుడు మన దామగుండంలో ఏర్పడేసే రాడర్ మాత్రం హెవీ ఫ్రీక్వెన్సీ రాడర్. అంటే సుమారు 2,000 కిలోమీటర్ల వరకు ఈ సిగ్నల్స్ అనేది పసిగట్టగలదు. మరి ఈ రాడర్ సిగ్నల్స్ వల్ల మనకేమైనా ప్రమాదం ఉంటుందంటే ఎలాంటి ప్రమాదం అనేది ఉండదు. ఈ సెల్ ఫోన్ సిగ్నల్స్లో వచ్చే దానికన్నా చాలా తక్కువ అనేది ఉంటుంది. మరి ప్రమాదం లేదు కదా, మరి ఎందుకు చెప్తున్నాం ఈ వీడియో అని అంటే ఒక 300 చెట్ల కోసమే చిప్కో ఉద్యమం అనేది జరిగింది. ఇక్కడ మనం నష్టపోతుంది 1,93,000 చెట్లని కోల్పోతున్నాం. మరి ఈ చెట్టుకు బదులు అసలు చెట్లు నాటుతారా లేకుంటే పర్యావరణాన్ని నాశనం జరుగుతుందో? ఇక్కడ నేను మాట్లాడుతుంది ఈ రాడర్ గురించి నేను వ్యతిరేకం కాదు. బట్ ఏంటిదంటే ప్రకృతిలో ఉండే ఈ చెట్లు 1,93,000 చెట్లు పోవడం చాలా బాధాకరమని చెప్పచ్చు. ఎందుకంటే ఒక చెట్టు నాటడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఈ అడవి కూడా దామగుండంలో ఉన్న అడవి 1000 సంవత్సరాల పురాతనమైన అడవి. దీనికి చాలా చరిత్ర ఉన్నది. దీనికి ఒక నానుడు ఉంది. ఏంటిదంటే దామగుండం పోతే యమగుండం దూరం అవుతుందని ఒక నానుడు ఉంది. ఎందుకంటే ఈ అడవిలో రకరకాల ఆయుర్వేదం సంబంధించిన చెట్లు చాలా ఉన్నాయి.
ఏ చెట్టు ముట్టినా ఏ మొక్క ముట్టినా ఇది ఏదో ఒక ఔషధ గుణాలు ఉన్న మొక్కనై ఉంటుంది. ఇక్కడ ఈ అడవిలో రకరకాల జంతువులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణజింక దాంట్లో ఎక్కువగా మనకు కనిపించే జంతువు. ఒకవేళ ఈ అడవి క్షీణించిపోతే ఆ హైదరాబాద్ దగ్గరలో ఉంది కాబట్టి హైదరాబాద్లకు స్వచ్ఛమైన గాలి అనేది రాకపోవచ్చు, ఆక్సిజన్ అనేది రాకపోవచ్చు. ఇక్కడ దామపదంలోనే పుట్టిన కొన్ని నదులు అనేది ఉన్నాయి. అది ముఖ్యంగా మూసి నది, ఈసా, కాంగున ఇలాంటి నదులు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ అడవిని నరుకుతూ పోతూ ఉంటే మనకు వరదలు వచ్చే అవకాశం ఉంది, భూకంపాలు వచ్చే అవకాశం ఉన్నది. ఇవన్నీ కూడా ప్రమాదం ఉంది. స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి కూడా ఆస్కారం అనేది లేకుండా పోతుంది. కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మనది. మరి ఈ నేవీ రాడర్ కేంద్రం ఇక్కడ హైదరాబాద్ దగ్గరలో ఎందుకు నిర్మిస్తున్నారు అంటే ముఖ్యంగా మిడిల్ అంటే మధ్యలో ఎక్కడ ఉంది అని చూపించుకుంటే హైదరాబాద్లో మిడిల్ అన్నట్టు మన దేశం మధ్యలో హైదరాబాద్గా చెప్పుకోవచ్చు. అక్కడ కూడా హైదరాబాద్ దగ్గరలో అంటే కొంచెం హైట్ ప్రదేశం ఉన్నది కాబట్టి వీళ్ళు నిర్మించడానికి ఒక కారణం కావచ్చు. లేకపోతే హైదరాబాద్ దగ్గర ఉంటుంది కాబట్టి వచ్చే పోయే వాళ్ళకు కూడా కొంచెం అనుకూలంగా ఉంటుందని వాళ్ళ సిబ్బందికి అని అట్లా కూడా ఒక రీజన్ కావచ్చు. కానీ ఇలాంటి రాడర్స్ నిర్మించడం ముందు నా ఎక్కడో ఐలాండ్లో కానీ కొంచెము అడవి తక్కువ ఉన్న ప్రాంతంలో కానీ నిర్మిస్తే బెటర్ ఉంటుంది. ఇప్పుడు కొత్త వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే హైడ్రా పేరుతో, చెరువుల పుడుక పేరుతో ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తుంది. పర్యావరణానికి నష్టం కలిగించే ఇన్ని చెట్లను నరికేటప్పుడు కూడా ఒకసారి గవర్నమెంట్ ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఆ ఒక చెట్లు నాశనం అవుతే ఇటు ప్రజలు, పశువులు కానీ ఇక్కడ జంతువులు కానీ నివసించడానికి అనుకూలంగా ఉండదు. మళ్ళీ ఇక అక్కడ మన చెట్లు లేదు కాబట్టి స్వచ్ఛమైన గాలి రాదు. తర్వాత వరదలు అనేది మనకు వస్తూ ఉంటాయి. వర్షాలు కూడా సరిగ్గా కురవకపోవచ్చు. అలా అని నేను రాడర్ కేంద్రం ఏర్పాటు చేయడం తప్పని చెప్పడం లేదు. ఎందుకంటే దేశ భద్రత కోసం ఖచ్చితంగా నావీ కేంద్రం అనేది ఏర్పాటు చేయవలసిందే. ఎందుకంటే ప్రతి దేశము డెవలపింగ్ అనేది అవుతుంది. మనం కూడా నావీ కేంద్రము ఏర్పాటు చేసుకోవడం తప్పులేదు. మనం టెక్నాలజీ డెవలప్ అయ్యేలా కానీ ప్రకృతిని నాశనం చేయొద్దని నేను అనుకుంటా. ఎందుకంటే మనిషి భూమి మీద పుట్టింది తను ఎన్నో కుణాలు బతికేసి వెళ్ళిపోవడానికి. కానీ ప్రకృతి ఎప్పటికీ అంతే ఉంటుంది. కానీ ప్రకృతి నాశనం చేయడానికి మనము పుట్టలేం. ఏదో భూమికి వచ్చాం కదా, బతికిన రోజులు కొంచెము హ్యాపీగా బతికేసి మనం బతికెళ్ళిపోతే బాగుంటుంది. కానీ పర్యావరణాన్ని నాశనం చేసి ఏదో సాధించాలని కూడా మాత్రం తప్పు. టెక్నాలజీ అభివృద్ధి చెందాలా, కానీ ప్రకృతిని కాపాడుకునే బాధ్యత మనదే. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా 1,93,000 చెట్ల బదులు మేము 15 లక్షల చెట్లు నాటుతున్నామని. దాన్ని విత్ ప్రూఫ్తో చూపించాలా? ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి ఆ పని. ఆ రాడర్ ప్రాజెక్ట్ అయిపోయే వరకు అప్పలో చెట్లు అనేది వృక్షాలు కావాలని నేను కోరుకుంటున్నాను. ఇటు పర్యావరణ నష్టం కావద్దు, దేశ భద్రత దృష్ట్యా ఈ రాడర్ కేంద్రం కూడా మనకు అవసరం. ఈ రాడర్ కేంద్రం పెట్టే ముందు ప్రభుత్వం ఖచ్చితంగా ఒకటి చెప్పాలా. మరి ఇన్ని చెట్లు నరకడం జరుగుతుంది కదా, దానికి బదులుగా ఎక్కడెక్కడ ఎన్ని చెట్లు పెడుతుందో విత్ ప్రూఫ్ తోటి చూపించాలా. అక్కడ రామలింగేశ్వర ఆలయంకు 1 ఎకరం భూమి కూడా లేదు. ఆ భూమిని ఫారెస్ట్ అని చెప్పేసి ఫారెస్ట్ నుంచి నావికి అప్పజెప్పడం జరిగింది. బట్ ఆలయం కూడా ఎంతో కొంత భూమిని కేటాయించాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ రాడర్ కేంద్రం ఏర్పడుతుంది కాబట్టి చుట్టుముట్టు సరౌండ్ గోడ కట్టిస్తారు. కాబట్టి అక్కడికి రావడం పోవడం కూడా ఇబ్బందిగా మారుతుంది. అక్కడికి వెళ్ళాలంటే కూడా పర్మిషన్ అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ఆలయం కూడా సపరేట్గా ఒక భూమిని కేటాయించేసి దానికి రావడం పోవడానికి భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. బట్ నా ఒపీనియన్ ఏంటిదంటే రాడర్ కేంద్రం పెట్టడం తప్పలేదు, కానీ ప్రకృతికి నష్టం కలగద్దని నా యొక్క ఒపీనియన్. బట్ మీరు కూడా కింద కామెంట్ చేయండి, మీరు కూడా మీ ఒపీనియన్ తెలియజేయండి. అసలు రాడర్ కేంద్రం పెట్టాలా వద్దా, మరి పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనేది మీరు కూడా కింద కామెంట్ చేయండి. ఓకే, మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.